హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సాయంత్రం టీ కాఫీ తాగిండ్రా ఫ్రెండ్స్. నేనైతే టీ తాగలేను, ఇంకా తాగుతాను. ఇక మా ఆయన ఊరు నుంచి ఇవాళ వచ్చాడు. ఇక బాగా వస్తా వస్తా బత్తాయికాయలు తెచ్చాడు, జామకాయలు తెచ్చాడు. ఇక జామకాయలు అయితే మా ఇంటికాడ సెటిల్ అయ్యాయి అన్నమాట. చాలా తీయగా ఉంటుంది, భలే ఎండాకాలం వర్షాకాలం అయినా కాస్తూనే ఉంటాయి. ఇక బత్తాయికాయలు మాత్రం పక్క పొలాల తోట నుంచి తెచ్చాడు. ఒక కాయ కోసి జ్యూస్ తీస్తే 2 గ్లాసులు వెళ్తుంది అన్నమాట. పంచదార వేసుకొని జ్యూస్ తాగాలి. బత్తాయికాయది అయితే కొంచెం పుల్లగా ఉంటాయి అన్నమాట బత్తాయి పండ్లు జ్యూసు. అందుకోసం కొంచెం పంచదార వేసుకొని, లేకపోతే హనీ వేసుకోవాలి, ఇంకా బాగుంటాయి టేస్టు. దీనికైతే బత్తాయికాయలకైతే టేస్ట్ మంచిగా వస్తుంది అన్నమాట. పిల్లలకి ఇవ్వచ్చు, మనం కూడా తాగొచ్చు, పెద్దోళ్ళు. కానీ చాలా బాగుంటుంది. ఇక జామకాయలు అయితే పండుగ ఉంటాయి. మా బిడ్డకైతే చాలా ఇష్టం అన్నమాట. ఇక నేనైతే చిన్నది తింటున్నా. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. పండింది, ఇక మంచిగా పండిపోయింది. ఇక అక్కడ చుట్టూగా ఊర్లో వాళ్ళే తింటారన్నమాట. ఎక్కువ వాళ్ళే, మా బావ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళే తింటారు. ఇక మా ఆయన అయితే కొన్ని తెచ్చాడన్నమాట. బాయ్ మరి ఫ్రెండ్స్, అందరికీ ఎంతమందికి నచ్చుతుంది బత్తాయికాయల జ్యూసు, బత్తాయికాయ జామకాయలు కామెంట్ చేయండి. ఇక టీ కాఫీ తాగిందా. బాయ్ బాయ్.